దేవరాజపురంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు ఒక కుంటలో పడి చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. నిజానికి పిల్లలు ఎవరికైనా నీటితో ఉన్న కుంటలు చెరువులు చూస్తే చాలా సరదాగా ఉంటుంది. వాటిలోకి దిగి స్నానం చేయాలి అని అనుకుంటూ ఉంటుంటారు. కానీ అలాంటప్పుడే పెద్దలు వారిని అలాంటి కుంటల దగ్గరికి చెరువుల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదు అంటే ఇలాంటి విషాదకర ఘటనలే చోటు చేసుకుంటాయి. గతంలో కూడా మీకు గుర్తుందిగా, మీరు విన్నారు, చూశారుగా, ఎన్నో సందర్భాల్లో ఈత సరదా ఎంతోమంది చిన్నారులను పెద్దవాళ్లను కూడా బలి తీసుకుంది. ఈత రాని యువకులు చెరువుల దగ్గరికి వెళ్ళి ఈత కొట్టే సందర్భంలో మృత్యువాత పడ్డారు. పాపం ఈ చిన్నపిల్లలకి ఏం తెలుసు ఆ కుంట వీళ్ళని మింగేస్తుంది అని. ఒక 5 అడుగుల నీటి కుంట దగ్గరికి వెళ్ళారు. నిజానికి అది ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిన కుంట. ఆ కుంటలో ఇటీవల కురిసిన వర్షాలకి అది నిండిపోయింది. దాంతో ఈ ముగ్గురు చూడండి ఒకసారి, ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఈ చిన్నారులు లేక వాళ్ళంతా రోధిస్తూ ఉన్నారు. ఆ ముగ్గురు చిన్నారులు ఆ కుంటలో పడి చనిపోయారు. ఆ ముగ్గురు చిన్నారుల ముద్దు ముద్దు మాటలతోనే వాళ్లకు ప్రతిరోజు ఉదయం తెల్లారుతూ ఉంటుంది. ఆ చిన్నారుల ముద్దు ముద్దు మాటలతోనే ప్రతిరోజు సాయంత్రం వాళ్ళు నిద్రలోకి వెళుతూ ఉంటుంటారు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు చిన్నారులు లేరు. ఆ చిన్నారులు మరణించడానికి కారణం, అక్కడ ఒక నిర్మాణం చేపట్టడానికి ఒక కుంటని తవ్వారు. ఆ కుంటని అలాగే వదిలేశారు. అక్కడికి చిన్నారులు ఆడుకుంటూ వెళ్ళారు. 4 చిన్నారులు, అందులో 3 చిన్నారులు కుంటలో పడిపోయారు. వాళ్ళ 3 కూడా చనిపోయారు. నిజానికి అక్కడికి వెళ్ళింది 4 వెళ్ళారు. అశ్విన్, శాలిని, గౌతమి, మరొక చిన్న పాప కూడా వెళ్ళారు, శబరి. అయితే శబరి వీళ్ళ 3 పడిపోవడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పింది. వాళ్ళందరూ వచ్చి చూసేసరికి ఆ 3 కూడా మృత్యువాత పడ్డారు. చూడండి ఒకసారి, ఆ ముద్దుగా కనిపిస్తున్న ఆ చిన్నారి, ఆ బాలుడు ఇక లేడు. ఆ పాప ఇప్పుడు విగతజీవిగా పడి ఉంది. మరొక బాలుడు గౌతమి. ఆ 3 కూడా ఇప్పుడు ఆ నీటి కుంటలో పడి చనిపోయారు. ఇది కుప్పం పట్టణంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆడుకుంటూ 3 చిన్నారులు వెళ్ళి, ఇది నేను ఈ 3 చనిపోయారని పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఇలాంటి ఘటనలు ఇప్పటికే 100 జరుగుండుంటాయి. కానీ అయినా ఆ నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. ఎప్పుడో మనం ఇలాంటి వార్త విన్న తర్వాత ఎవరి కుటుంబంలోనో జరిగిందంట అని నిర్లక్ష్యంగా వదిలేస్తే అది ఇంకొకరి కుటుంబంలో కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. బహుశా వీళ్ళు కూడా ఇలాంటి ఘటనల్ని ఎన్నోసార్లు విని ఉండుంటారు. కానీ అప్రమత్తంగా లేకపోవడంతో ఇప్పుడు ఆ చిన్నారులు చనిపోయారు.